The reason is those images are not. I think if I can use this word, mind my words now. ఒక సీక్రెట్ pornography చూడడానికి దీనికి పెద్ద తేడా నేను బాధతో చెప్తున్నాను. యాజ్ అ మదర్, ఐఎమ్ అ వైఫ్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్. Let whatever be the profession, I'm a working woman in the industry. I'm a citizen of this nation. I work in Tamil, Telugu, Malayalam, both the states. ఇలా అనేసరికి మీరు ఎంత ఈజీగా ఒక బ్యాడ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ చేయడానికి నేను మళ్ళీ బతికి తిరిగి రావాలన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ప్లీజ్ దయచేసి ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకంలో ఇంకోటి చెప్తున్నాను సార్, జనానికి కావాల్సిన అవసరమైన చాలా చాలా ముఖ్యమైన పనులు విషయాలు కావాలి వాళ్ళకి, అవి అన్నీ వదిలేసి మీడియా వాళ్ళు, మా సహోదరులు మీరు కాస్త ఈ సెలబ్రిటీస్, సినిమా పీపుల్ వెనక్క కెమెరా తీసుకుని వెళ్ళడం కాస్త ఆపండి సార్ దయచేసి. అవసరమైన విషయాలు, ఎంతమంది మహిళలు ఏమో కష్టపడుతున్నారు. ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద చైల్డ్ అబ్యూస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద రేప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ద ఆర్ఫన్స్ పీపుల్ ఆర్ బార్న్? అవన్నీ కొంచెం అటుపక్క కొంచెం కెమెరా తిప్పండి. మన దేశానికి ఏం కావాలో అది కొంచెం తీసుకురావడానికి మీడియా తరఫు నుంచి మీరు ఏం హెల్ప్ చేయగలుగుతారో, మంచిది చేయగలుగుతారో చేయండి. డోంట్ ట్రీట్ us as fun objects. We are women, we also have families, we also face lot of personal issues. అంటే ఏంటి, ఒకరికి డివోర్స్ అయింది, ఇంకొక పెళ్లి చేసుకున్నారు అంటే మాకు విలువ లేదా ఈ సమాజంలో? మమ్మల్ని మీరు మంచిగా చూడరా? మమ్మల్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూపిస్తారా చెప్పండి? సో సంబడీ ఈజ్ అన్కాన్షియస్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కెమెరా పట్టుకుని వెళ్ళిపోతారా? రేపు ఇది మీకు కూడా జరగచ్చు. ఈ మీడియాలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ భార్యకి కానీ, మీ సిస్టర్కి కానీ, మీ అమ్మకి కానీ ఊపిరి ఆడుతున్న సమయంలో వేరే వాళ్ళు వచ్చి కాపాడలేకుండా రోడ్లు పడిపోయారు అనుకోండి, వాళ్ళని సేవ్ చేయాలని ఫస్ట్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ద మెషర్. అది కాకుండా అక్కడికి వచ్చి మీడియాలో వాళ్ళు ఎలా పడిపోయారు, ఇట్లా పడిపోయారా, అట్లా పడిపోయారా, సారీ ఇటు సైడ్ వచ్చిందా, నైట్ ఇటు సైడ్ వచ్చిందా అని చూపించడం ఏముంది సార్? ఐ వాంటెడ్ టు టాక్ ఇన్ ప్రెస్ అని చెప్పి నేను మాట్లాడాను. లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు ఎనీ మీడియా. మీరు ఇంకా చేయాల్సిన పని మొత్తం చేసేసారు, ఇంకేంటంటే చెప్పండి. That's all, because why అంటున్నానంటే, for people who are beloved, first thing is everybody misunderstood that it was a suicide. And what was the main medical condition అనేది అది కూడా వాళ్ళు అనుకున్నట్టుగా మాట్లాడారు. సో అది ఒకటి. డాక్టర్స్ కరెక్ట్గా చెప్పకుండా డాక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా అలా ట్విస్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుని ఏ మనిషికి అయితే ఈ డ్రెస్ అప్ నైస్కి పక్కన ఒక ఇంటికి వెళ్ళాలంటే కూడా మనం మంచిగా చీర కట్టుకుని, మంచిగా డ్రెస్ చేసుకుని, బొట్టు పెట్టుకుని మంగళకరంగా వెళ్తామని అనుకుంటాం కొన్ని చూడడానికి. అలాంటి ఒక పర్సన్ ని వచ్చి చేయడానికి జస్ట్ 4 days, 4th March దిస్ ఈవెంట్ హ్యాపెన్. టుడే ఇస్ 8th March. ప్రిపేర్ చేసుకోవడానికి మేమేం తప్పు చేసాం? మిమ్మల్ని పాటల ద్వారా అసలు లేదు. మా పర్సనల్ లైఫ్ మీకు ఎందుకు? మంచిగా ఉన్నామంటే కూడా మీరు వచ్చి మాకు భోజనం పెట్టిపోతున్నారా? లేదు. మేము పాడతాము, మేము కష్టపడతాము. We have to take care of our family. What your people are actually contributing to our people like our nothing. Two things till last year. First police తీసుకున్న వీడియో పోలీస్ కి అవసరం ఇంపార్టెంట్. తర్వాత తను వీల్ చైర్ లో ట్రీట్మెంట్ కి తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, తన సర్వైవల్ ఇంపార్టెంట్, తనకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకునేంత టైం ఉందా? అది అవసరం. అమ్మాయి కూడా ఆగి చైర్ ఇలా పట్టుకోమని చెప్పి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటేనే కదా ఇమేజ్ వచ్చింది. దాన్ని కూడా అలా చూపించడం అదంతా కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇబ్బందికరం. తీసుకోకూడదు, స్ట్రాంగ్ అది అని చెప్పి. Because sir, it is very easy to throw a stone at somebody else's family life. అది రిపేర్ చేయడానికి ఒక మహిళ మీరు ఏం లేదు, జస్ట్ థింక్ ఆఫ్ మీ ఆర్ ఎనీబడి ఇన్ మై పొజిషన్ యాజ్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ డాటర్ ఆర్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆలోచించండి, మీ భార్య గురించి కానీ, మీ భర్త, మీ అమ్మ గురించి కానీ ఇట్లా పిచ్చిగా వాగుతున్నారు, మాట్లాడుతున్నారంటే మీరు హ్యాపీగా ఉంటారు. అది ఒకటి ఆలోచించండి చాలు. అండ్ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాము, అలా కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేసి తనకి అసలే తను ఆ మెడికేషన్ వల్ల ఫిజికలీ తను
గెట్ బ్యాక్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అంత మెంటల్ స్ట్రగుల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో బీ కైండ్ అండ్ పర్సనల్ ఇండివిజువల్స్ కూడా చాలా మంది పోస్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా. అంత ఎంతూజియాజం ఎందుకు దాని మీద? పర్సనల్ హ్యాండిల్స్ లో వాళ్ళ ప్రొఫైల్లో అది కూడా కరెక్ట్ కాదు. సో మీ రిక్వెస్ట్ అండి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఆ పోస్ట్ తీసేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. Because today's world, I'm 45 years old, as I told in the video. I'm studying LLB, sir. I'm doing my PhD. జస్ట్ కేవలం ఈ సెలబ్రిటీ స్టేటస్ మటుకు పెట్టుకుని నాకు డబ్బు వచ్చిందంటే చాలు అని కూర్చోలేదు. ఈ ఏజ్ లో మా పిల్లలకి ఐఎమ్ స్టాండింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. స్కూల్కి వెళ్ళడానికి బోర్ కొడుతుంది అని చాలా కష్టపడుతున్నాం మేము. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నాము. అది మీరు ఏమి మీ దగ్గర నుంచి వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. యూఆర్ నాట్ గోయింగ్ టు పే మై కాలేజ్ ఫీస్. యూఆర్ నాట్ గోయింగ్ టు సిట్ అండ్ స్టడీ ఆన్ మై బిహాఫ్. యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ మై డిగ్రీ. యాక్చువల్గా నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్న ఒక 1 వీకే సోషల్ మీడియా కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేశాము, కానీ ఎవరు ఫాలో కావడం లేదు. అంటే అది ప్రతిదీ ఒక చట్టం రూపంలో వస్తేనే, ఇది ప్రాపర్ ఒక పనిష్మెంట్ ఉంటేనే మేము ఫాలో అవుతాము అనేటువంటి ఆలోచన విధానం ముందు మారాలి. ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఏ సంస్థనో ఒక కమిషనో వచ్చి మనకు గైడ్ లైన్స్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు ఒక గైడ్ లైన్స్ని ఎందుకు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోకూడదు? ఎందుకంటే మన ఇంటి ఆడపడిచైనా ఆడపడిచే, ఎదురింటి ఆడపడిచైనా ఆడపడిచే, ప్రతి ఒక్క ఆడపడుచుని మన కూతురులాగా, మన చెల్లిలాగా, మన తల్లిలాగా చూసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో ఊరికే కూర్చొని ఏదైతే అనవసరంగా ఒక మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ మళ్ళీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. సాధ్యమైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే కామ్గా ఉండండి. అంతేకాని మీ చేతిలో ఆ మొబైల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పెట్టినా కానీ మిమ్మల్ని అడ్డుకునేవారు లేదు కదా అని చెప్పి వాళ్ళ పైన ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చేటువంటి పరిస్థితులను తీసుకురాకండి అని చెప్పి కమిషన్ తరఫున ఒక విన్నపంగా చెప్తున్నాను, ఒక హెచ్చరికగా చెప్తున్నాను. విద్యార్థులు హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు చేస్తా ఉన్నారు? పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నేను ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు ఒక మాట చెప్పాను. ప్రతి ఒక రూలు, ఒక రెగ్యులేషను, ఒక కట్టడి అనేది ఒక మహిళకే పెట్టడం కాదు, ఇద్దరికీ అవసరం ఉంది. అండ్ అవేర్నెస్ అనేది మనం చాలా వరకు ఎప్పుడైనా కానీ ఒక ఉమెన్ కాలేజ్కి వెళ్ళి లేకపోతే ఒక ఆడపిల్లల స్కూల్కి వెళ్ళి మాట్లాడదాము, అవేర్నెస్ ఇద్దాము అంటారు. నేనేమంటానంటే అవేర్నెస్ అనేది 2 వర్గాలకు అవసరం. కాబట్టి ఈసారి కమిషన్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఖచ్చితంగా ఇద్దరిని ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇక మీదట కూడా ఉమెన్ కమిషన్ తరఫున ఒక ఆడపిల్లని, ఒక మహిళని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి అంశం పైన అవేర్నెస్ ఇద్దరికీ ఉంటుంది అనే విషయం చెప్పుకుంటూ, ఈ మధ్య ఈ ప్రభుత్వము అన్ని హాస్టల్స్ పైన, స్కూల్స్ పైన, కాలేజెస్ పైన వాళ్ళకు హైజీన్ ఫుడ్ పెడుతున్నారా లేదా, ఎలాంటి వసతులు కల్పించారు అనే దానిపైన మీరందరూ చూశారు, చాలా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఏదో మేడం ఇంకా వేరే కాలేజ్కి వెళ్ళలేదు, ఏం చర్య తీసుకున్నారు అనే దానిపైన మీరు ఆలోచించడం కన్నా సమాజంలో ఉన్న ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వండి. ఒకరు వెళ్ళి ఒక కాలేజీ, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూస్తే చాలా కాలం పడుతుంది. అదే ఒక పేరెంట్గా, ఒక బాధ్యత గల మీడియా పర్సన్స్గా, మిగతా సంస్థలకు సంబంధించిన వాళ్ళం అందరం గనక ప్రతి కాలేజ్, ప్రతి హాస్టల్ని ఏ రకంగా ఉంది అనేది చూస్తే ఏ పిల్లలు కూడా బాధపడే అవసరం ఉండదు, సూసైడ్ వైపు ఆలోచన కూడా చేసే అవసరం ఉండదు. అదొక్క మాట చెప్పుకుంటూ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, పర్సెంటేజ్ అనేది, ర్యాంక్ అనేది క్రైటీరియా కాదు. జీవితంలో అవి 2 సాధిస్తేనే అన్నీ సాధిస్తామని అనుకోకండి. ఒక మంచి వ్యక్తిగా ఎదిగితే చాలు, ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, ఒక విజ్డమ్ ఉన్న పర్సన్గా ఎదగాలని ఆలోచించండి తప్పించి పర్సెంటేజ్ రాలేదని ఇటు టీచర్స్ కానివ్వండి, అటు తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల మీద భారం మోపకండి అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు తరం వేరు, అంతకుముందు తరం కూడా వేరు. అప్పుడు వేరే ఎలాంటి ఇబ్బందులు, బాధలు అనేవి ఉండేవి కాదు. స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, అన్ని తల్లిదండ్రుల పైన భారం వేసేసి ప్రశాంతంగా బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న పిల్లలకు కూడా డిప్రెషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు అది డిప్రెషన్ అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు.
కానీ ఆ కంపారిజన్ అనే దాంట్లో వెళ్ళిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా కమిషన్ నుండి మేము ఒక 2 ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి మెమొరాండం ఇవ్వడం, ప్రపోజల్ ఇవ్వడంతో పాటుగా అది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక స్కీమ్ తీసుకురొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి యాజమాన్యం భాగస్వామ్యం అవ్వడంతో పాటుగా ఆ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అయ్యి తప్పకుండా అలాంటి వసతులు వాళ్ళకు కల్పించే అవసరం ఉన్నది, అలాంటి హైజీనిక్ వాతావరణం కల్పించే అవసరం ఉన్నది, ఒక డాక్టర్ వాళ్ళకి అవైలబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఆడపిల్ల అయినా కానీ, ఏ మగపిల్లాడైనా కానీ ఎవరికి వెళ్ళి సమస్యను ఎందుకు ఎక్కడ చెప్పాలో అర్థం కాని పరిస్థితి అనేది కాకుండా మేమున్నాము, కమిషన్ అనేది ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే మీరు ఒక కాల్ చేస్తే మీకు అందుబాటులో ఉన్నామనేటువంటి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఒక 2-3 monthsలో అది ఒక చట్టం లాగా వస్తుంది. తప్పకుండా అది కమిషన్ యొక్క సక్సెస్ అనేది నేను తప్పకుండా చెప్పుకోగలుగుతాను ఆ సందర్భంలో.